మార్నింగ్ అండి 1992 రాజీవ్ గాంధీ గారికి అదేవిధంగా విజయశేఖర రెడ్డి గారికి. ఇప్పుడు ఒంగోలులో జరుగుతున్నంత చూస్తే ఏంటంటే రాజీవ్ గాంధీ గారు జనసేన వాళ్ళు ఖుషిగా ఉన్నారో తెలియదు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాగా ఖుషిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే రామచంద్ర గారు బాలినేని గారు కొట్టుకుంటా ఉంటే బాగా ఎంజాయ్ చేస్తుంది ఎవరయ్యా అంటే, ఎందుకంటే వాళ్ళని బాగా దెబ్బతీసింది ఈ కూటమి. అక్కడ మేయర్ గంగాడ సుజాత గారు కానీ ఒక 20 మంది కార్పొరేటర్లని తెలుగుదేశంలో చేర్చుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. జనసేన వాళ్ళు ఒక కార్పొరేటర్ ఉంటే ఒక్కడే ఉండిపోయాడు, కానీ 27 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటే 20 మందిని దీనిలో చేర్చేసుకున్న పరిస్థితి. సో అలాంటి నేపథ్యంలో వీళ్ళిద్దరూ కొట్టుకుంటాం అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి లాభం కలిగించే అంశం, ఆనందం కలిగించే అంశంగా కూడా చెప్తాను. ఇప్పుడు ఇందాక విజయశేఖర రెడ్డి గారు తన కామెంట్ చేశారు, అసలు ఆయనకి ఎందుకు బాలినేని గారికి. విజయశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉండి బాలినేని గారు ఎలా పనిచేయాలో ఆయన ఎలా చెప్తారు? జనసేన ఎలా పనిచేస్తుంది? జనసేన చేసుకున్నది. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళందరూ చూసుకుంటుంది. వాళ్ళు ఎలా పనిచేయాలో చెప్తారా? పిఠాపురం వరం గారు ఎలా పనిచేయాలో పవన్ కళ్యాణ్ గారు చెప్తే అన్నారా? అప్పుడప్పుడు బయటకు మారుతూనే ఉంటారు కదా. సో ఎవరి పార్టీ వాళ్ళదే. ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఏంటంటే వీళ్ళు కాణిపాకం వినాయకుడి ముందు కాదు, వీళ్ళిద్దరూ ప్రమాణాలు చేయాల్సి ప్రజల ముందు చేయాలి. ఎందుకంటే ఆయన ముందు 79 కేసులు పెట్టారన్నారు రామచర్ల జనార్దన్ గారు కదా. ఆ 79 కేసులు ఏంటి? దానిలో శాంటిటీ ఎంత? ప్రజలకు నష్టం కలిగింది ఎంత? ఎవరు గంజాయి అమ్ముతున్నారు, ఎవరు అవినీతికి పాల్పడ్డారు, ఎవరు భూ కబ్జాలకు పాల్పడ్డారు, ఆ కేసులన్నీ ఫేక్కి పెట్టారా, నిజం పెట్టారా, ఇవన్నీ కూడా తేల్చాల్సిన బాధ్యత విజయశేఖర రెడ్డి గారు తీసుకోవాలి. మరి దామచర్ల జనార్దన్ గారి మీద కేసులన్నీ కూడా ఏంటది? రెండోది, దామచర్ల జనార్దన్ గారు ఆరోపణ ఏంటి? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అధికారం పోయి 100 రోజులు గడవకుండానే జనసేనలో చేరారు. ఆయన మీద ఎంక్వైరీ అంతా రెడీ సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆశ్రయించడం, పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయడం, ఆయన తర్వాత మార్కాపురం జలజీవన మిషన్కి వచ్చినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని వేదిక నుంచి ఆయన అక్కడ గౌరవించడం, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసిన అవినీతి ఏంటి? మరి వాళ్ళ అబ్బాయి ఏం చేశారు? వాళ్ళ అబ్బాయి మీద కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. రామచంద్ర ఎందుకని ఊరుకుంటున్నారంటే ఏంటి, మీరిద్దరూ ఇలా కేసులు పెట్టుకొని మీరిద్దరు కనుక ఒకటైపోతే ప్రజలు ఏం కావాలి? ఇప్పుడు చోద్యం చూడాలా? అంటే మీరిద్దరు చేసుకున్న అవినీతి ఆరోపణలు, భూ కబ్జా ఆరోపణలు ఏంటిది? మరి వాటిని ఎవరు తేలుస్తారు? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అనేక అవినీతి కార్యక్రమాలు పాల్పడితే ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద చర్య తీసుకోవాలి. ఆయన చుట్టాలో ఏంటో నాకే తెలియదు, దూరం చుట్టాలో ఏంటో. పోనీ మీ కూటమి వచ్చినప్పుడు అప్పుడు ఆరోపణలు చేశారు కదా దామచర్ల జనార్దన్ గారు, ఇంకో జగన్ గారికి ఆయన చుట్టం కాబట్టి ఆయన అవినీతికి పాల్పడినా కూడా, భూ కబ్జాలకు పాల్పడినా కూడా, ఎందుకంటే అక్కడ ఒంగోలు సుబ్బారావు గారు అనేది అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దానికి సంబంధించి కేసులు ఇవన్నీ కూడా అప్పట్లో ఆరోపణలు అన్నీ ఉన్నాయి. అప్పుడు జగన్ గారు అంటే తీసుకోలేదు. సరే, ఎందుకు తీసుకోలేదు అనేది ప్రజలు కూడా తీర్పిచ్చారు కాబట్టి దాన్ని పక్కన పెడతాం. మరి మీరెందుకు కూరుకున్నారు? మీరు పవన్ కళ్యాణ్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? పవన్ కళ్యాణ్ గారికి ఎందుకున్నారు? ఇప్పుడు మీ మీద ఆరోపణలు వస్తున్నాయి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీ మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. సో వాటి పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంటుంది. మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటానికి, ఒకళ్ళ మీద ఒకళ్ళు అవినీతికరంగా సంపాదించుకుంటానికి కాదు కదా. మీరు కాణిపాకం వెళ్ళక్కర్లేదు. ఒంగోలు ప్రజల ముందు మీరు చేసిన తప్పులేంటో ఒప్పుకోండి. లేదు తప్పులేం చేయలేదంటే అదైనా ఒప్పుకోండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేస్తుంటే అధిష్టానాలు కూడా వాళ్ళు చేసిన అవినీతి ఆరోపణల మీద మాట్లాడాలి. కానీ మీరిద్దరు కనుక ఇట్లా మాట్లాడుకుంటాం వల్ల ప్రజల్లో మనం చులకనైపోతాం, మీరు మెదకుండా ఉండండి, మీరు మాట్లాడుకుంటే ఇక మీద కనుక బహిరంగంగా మాట్లాడితే మేము ఇద్దరి మీద యాక్షన్ తీసుకుంటా ఉంటాం ఏంటి? అసలు ఏంటి అక్కడ అవినీతి ఆరోపణల మీద నిజాలు నిగ్గు తెచ్చాలి కదా, ఎవరు తోచుకుంటున్నారు ఏంటి? సో రెండోది, రేషన్ డిపోలు 100 వస్తే ఒకటి ఇచ్చారంటున్నారు. అసలు ఏంటి 100 వస్తే ఒకటి ఏంటి? మరి జనసేన కార్యకర్తలకి సంబంధించి కూటమిలో ఏం చెప్తారు? సో వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు రాకముందే ఇలాంటివన్నీ కూడా ఉంటా ఉంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 15 సంవత్సరాలు కలిసి ఉంటాం అనేది ఎట్లా ప్రశ్నార్థకంగా మారింది? సో ఇవన్నీ కూడా తేలాల్సిన అంశం. ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అడిగి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏమేమి చేశారు, అవినీతి ఏం చేశారు, అవన్నీ కూడా
నిగ్గు తెల్చాలి. అదేవిధంగా ఆయన మీద వచ్చిన ఆరోపణల మీద కూడా ఆయన విచారణ ఎంచుకొని నిర్దోషిగా ప్రజలకు చెప్పాలి. అంతేగాని మీరిద్దరూ మీ అధిష్టానాలు మెదకుండా ఉండమన్నాయి కదా అని చెప్పేసి వాటినంటే పక్కన పెడితే మరి అవినీతి ఆరోపణలు కానీ భూ కబ్జా ఆరోపణలు కానీ అసలు వాటిలో శాంతిటీ ఎంత ఏంటి ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మీరిద్దరూ ఇంకోటి కూడా వాసు గారు ఇక్కడ ఏంటంటే ఒంగోలుకు సంబంధించి ఇప్పుడు జనసేన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలనేమో దామచర్ల జనార్దన్ గారు చేర్చుకుంటారు, ఆయన్ని వాళ్ళందరూ కూడా పునీతులు అవుతారంట. ఇది జనార్దన్ గారు చెప్పే సిద్ధాంతం. అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ ఆయన్ని జనసేనలో చేర్చుకుంటే మాత్రం ఆయన అబ్జెక్షన్ చేస్తాడు. మరి గంగారు సుజాత గారు కూడా వైఎస్ఆర్సీపీలో నుంచి గెలిచారు కదా, మరి ఆమె చేర్చుకున్నప్పుడు మీకేం అభ్యంతరం లేదా? సో ఇది పరస్పర విరుద్ధమైన వాదనలు చేస్తా ఉన్నారు. మస్తాన్ గారు ఇప్పుడు సుజాత గారు ఏమి ఎమ్మెల్యే కంటెండర్ కాదు, కానప్పుడు ఆయనకేం అబ్జెక్షన్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక పొటెన్షియల్ థ్రెట్ జనార్దన్ గారికి, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా జనార్దన్ ఒక పొటెన్షియల్ థ్రెట్. సహజంగా వైరం వాళ్ళ మధ్య ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కూటమిలో ఉంటూ మాట్లాడుకొని ఏదైనా ఇన్ కెమెరా మీటింగ్లో మాట్లాడుకొని సర్ది చెప్పుకోవాల్సిన అంశాలని జనంలోకి వచ్చేసి నువ్వు అది చేసావు నువ్వు ఇది చేసావు అంటే ఇద్దరివి ఎక్స్పోజ్ అయిపోయాను కదా. యూనిటీ ఆఫ్ బోత్ ద లీడర్స్ హస్ బీన్ ఎక్స్పోజ్డ్. జనం మాట్లాడతారు, జనం ముందు పల్సన్ అయిపోవట్లా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు అదే వీళ్ళు తనుకొని వీళ్ళు చేసిన అవినీతి అంతా బయట పెట్టుకుంటున్నారు కదా, దానిలో నిజానిజాలంతా తేలాలని ప్రజలు కూడా కోరుకుంటారు కదా. మరి ఖచ్చితంగా అది కూడా జరగాలి. పలసనైతే అయ్యారు, మొత్తానికి అవినీతి కార్యకలాపాలు ఒకళ్ళొకళ్ళు బయటకు వస్తున్నాయి కదా, వాటి గురించి కూడా చాలాల్సిన అంశం కదా అంటాను నేను.